న్యూయార్క్ నగరంలో చరిత్ర సృష్టించిన కొత్త నాయకుడు ముస్లిం మరియు దక్షిణాసియా మూలాలు కలిగిన యువ రాజకీయ నేత జోహ్రాన్ క్వామే మమ్దాని అమెరికా నగర రాజకీయాల్లో కొత్త దశను ప్రారంభించారు. 34 ఏళ్ల వయసులో న్యూయార్క్ నగరానికి 111వ మేయర్గా ఎన్నికై పాత రాజకీయ వ్యవస్థపై కొత్త తరానికి ఆశను నింపారు. న్యూయార్క్ నగరంలో జరిగిన మేయర్ ఎన్నికలు ఈసారి చారిత్రాత్మక మలుపు తిప్పాయి. 34 ఏళ్ల రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు జోహ్రాన్ క్వామే మమ్దాని మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఓడించి మేయర్గా విజయం సాధించారు. అమెరికాలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన నగరం న్యూయార్క్ ఇప్పుడు మొదటిసారి ఒక ముస్లిం మరియు దక్షిణాసియా వంశానికి చెందిన నాయకుణ్ణి మేయర్గా ఎన్నుకుంది. ఉగాండాలో జన్మించిన జోహ్రాన్ భారతీయ మూలాలు కలిగిన తల్లిదండ్రుల కుమారుడు. చిన్న వయసులోనే అమెరికా వచ్చి పెరిగిన ఆయన న్యూయార్క్లోని క్వీన్స్ ప్రాంతాన్ని తన రాజకీయ వేదికగా మార్చుకున్నారు. పేదవారి సమస్యలు, ఇంటి అద్దెల పెరుగుదల, బస్సు ఛార్జీల భారాలు మరియు పోలీస్ రీఫార్మ్పై ఆయన పోరాటం యువతను ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో జోహ్రాన్ అద్భుతమైన ప్రభావం చూపారు. ప్రత్యేకించి యువత, వలసదారులు మరియు మధ్యతరగతి వర్గాల ఓటు ఆయన వైపు మళ్లింది. 2 మిలియన్లకు పైగా ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో జోహ్రాన్కు మద్దతు తెలిపిన వర్గాలు ఆయనకు చారిత్రాత్మక విజయం అందించాయి. మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో జోహ్రాన్ను తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయనపై దూకుడు వ్యాఖ్యలు చేశారు. అయినా నగర ప్రజలు పాత రాజకీయ కుంభకోణాలపై విసుగు చెంది కొత్త ఆలోచనలకు ఓటు వేశారు. ధనవంతులపై అధిక పన్నులు, ఉచిత బస్సులు, చైల్డ్ కేర్, అద్దె నియంత్రణకు ఫ్రీజ్, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు వంటి మమ్దాని ప్రణాళికలు కలిసొచ్చాయనే చెప్పొచ్చు. అయితే ఈ ప్రణాళికల అమలుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వం మరియు గవర్నర్ కేథీ హూకుల్ సహకారం అవసరమవుతుంది. జూయిష్ కమ్యూనిటీ, వ్యాపార వర్గాలు ఆయన వ్యవహార శైలిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. అంతేకాదు, వాషింగ్టన్లోని ట్రంప్ ప్రభుత్వం న్యూయార్క్ నగరానికి నిధులు నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో యువ మేయర్ జోహ్రాన్ మమ్దానీకి సవాళ్లు భారీగానే ఉన్నాయి. పాత వ్యవస్థలపై విసుగుతో ఉన్న న్యూయార్క్ ప్రజలు ఇప్పుడు కొత్త ఆశను ఎంచుకున్నారు. యువత, వలసదారులు, సాధారణ ప్రజలతో మమేకమై నగరానికి కొత్త దిశ చూపించగలరా జోహ్రాన్ మమ్దాని? సమాధానం రాబోయే నెలల్లోనే తెలుస్తుంది.